హలో ఫ్రెండ్స్, నేను మీ విష్ణు. ఈరోజు ఒక వర్క్ ఉందంటే చూడడానికి పర్లాకైతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మనం అమ్మవారిని దర్శించుకొని తర్వాత అయితే వెళ్ళడం అయితే జరిగింది. మనమైతే ఇప్పుడు వర్క్ అయితే కంప్లీట్ గా అయితే చూసేసి మళ్ళీ రిటర్న్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనము ఈ మొద్దు అయితే సెలెక్ట్ చేసుకున్నమాట. ఈ మొద్దు కావాలనేసి ఈ మొద్దు తీయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందన్నమాట. ఇంత కష్టం ఎందుకు గడ్డపారుతా అనేసి ఒకేసారి ఒక ఆల్వేనికి అయితే తాడేసి కట్టేసి గుంజడం అయితే జరిగిందన్నమాట దీన్ని. ఇది వచ్చేసి పక్కనే రోడ్ వేస్తున్నారు. అది కాక ఇక్కడ మొత్తం చాలా వెయిట్ ఎక్కువ ఉందన్నమాట. అందుకనేసి లాగించినాం అనమాట. దీంతో పాటుగా ఈ మొద్దుని ఎంటమంటే కట్ చేసే లోపల నైట్ అయితే అయింది. టోటల్ గా నైట్ వచ్చేసి మనకు 9:30 అటు అయింది అనమాట. మనమైతే అన్ని ఆటోకి అయితే వేసుకొని అయితే వెళ్ళడం అయితే జరిగింది. బట్ మనం ఈ ఊరికి వచ్చే లోపల అన్ని అయితే క్లోజ్ అయితే చేస్తారన్నమాట షాపులు అయితే. ప్రస్తుతానికి అయితే మనం అయితే మన సైట్ కాడ అయితే పెట్టేసినాము దీని అయితే. నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేసేసి మళ్ళా బైక్ మీద అయితే వెళ్ళడం అయితే జరిగిందన్నమాట ఈ ఊరికి. పర్లాకైతే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఈ విండోస్ మాత్రం మనము ఫ్రేమ్లు అయితే తయారు చేస్తున్నాం అనమాట. మెష్ అయితే వేస్తున్నాము. ప్రస్తుతానికి అయితే మనం 2.5 రీపర్లతో అయితే చేయడం అయితే జరిగింది. దీనికి టోటల్ గా మనం స్క్రూ ఫిట్టింగ్ అయితే చేస్తున్నాము. ఇది ఫ్రేమ్లుగా అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. మనం ఇలాగ వచ్చేసి ఈ విండోస్ వచ్చేసి మనకు 6 విండోస్ కి అయితే వేస్తున్నాము. 6 విండోస్ మేము అయితే ఫ్రేమ్లు అయితే రెడీ అయితే చేయడం అయితే జరిగింది. ఇలా చిన్న విండోస్ ఉన్నాయి. ఇవి చిన్నవి అనమాట, వెంటిలేటర్స్. ఇవి ఒక 8 ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే గ్రిల్‌కు కొన్ని హోల్స్ ఏసుకుంటాం. దాంతో పాటుగా కొన్ని గోడకు కూడా హోల్ అయితే వేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది మెష్ వచ్చేసి మనం స్టీల్ అయితే మెష్ అయితే యూజ్ చేసినాము. స్క్రూ వచ్చేసి 4 ఇంచుల స్క్రూ అయితే పడుతుందన్నమాట. 2 ఇంచులు చెక్కకు పడుతుంది. మిగతా 2 ఇంచులు లోపలికైతే వెళ్తుందన్నమాట హోల్‌లోకి. ఇదైతే ఫుల్ ఫిటప్ అయితుందన్నమాట. ఫ్యూచర్‌లో ఇన్ కేస్ జాలి ఏమైనా కట్ అయితే కూడా మనం ఓపెన్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట ఇది. టోటల్‌గా అయితే మనం 2.5 రీపర్‌లతో వేసినప్పుడు ఎటువంటి గ్యాప్‌లు అనేది ఎడ్జెస్ అయితే ఉండవన్నమాట. చాలా నీట్‌గా అయితే వస్తది. దీంతో పాటుగా దీనికి కట్టీలు అనేది కొంచెం ముందుకు ఉన్నాయన్నమాట. అందుకోసం అనేసి ఈ 2.5 రీపర్‌లు అయితే వేసినాము. దీనికి బ్యాక్ సైడ్ నుంచి కొన్ని హోల్స్ అయితే వేయడం అయితే జరిగిందన్నమాట. ఆ హోల్స్ మనము స్క్రూ ఫిట్టింగ్ అయితే చేస్తాము. ఎందుకంటే రీపర్ అనేది బెండ్ అవ్వకుండా ఉండడం కోసం అనేది మనం స్క్రూలు అయితే ఫిటప్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇలాగా ప్రతి ఒక్క దానికైతే మనము స్క్రూలు అయితే ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. చూడడానికైతే చాలా నీట్‌గా అయితే ఉంటుంది. ఇట్లా ఫ్రేమ్‌తో చేసుకుంటే చాలా స్టాండర్డ్ కూడా ఉంటుంది.